பரலோகத்திலும் செய்யப்படுகிறது ஒரே காரியம் தேவனை துதித்து ஆరాధిக்கிறது. భూలోకములో పరలోకములో చేయబడుతున్న ప్రథమైన కార్యం ఏంటిదంటే దేవుని స్తుతించుటయే. దేవుని ఆరాధించిన జనங்கள் ஒருபோதும் వెட்కపట్టు పోవதில்லை. దేవుని ఆరాధించు తమ ప్రజలు ఎన్నడూ సిగ్గుపడలేదు. ఎవరు నామమును ప్రస్తావపడుతుం పొழுது அவர் நம்ம మధ్యలో வந்து நம்மை ఆస్వాదించే వాక్యం ఇలా అంటుంది, తన నామముని ఎక్కడ ప్రస్తావిస్తున్నారో ఆయన అక్కడ ఉంటాడని. జెబిக்கும் పొழுது దేవుని జెబங்களை கேட்டு பதிலை கொடுக்கிறார். ప్రార్థన, మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నామో మన ప్రార్థన వాక్య పరిచయం మధ్యలో కూడా వాక్యము ప్రకటిస్తుండగా పరలోకమున దేవుడు తన వాక్కును బయలుపరుస్తా ఉంటాడు. దేవుని ఆరాధించం పొழுது దేవుడే ನಮ್ಮ మధ్యలో కడుందు వరుகிறார். కానీ దేవుని ఆరాధించుటప్పుడు మాత్రము పరలోకమున దేవుడే సింహాసనం విడిచి మన మధ్యలో దిగి వస్తుంది. మహాపరిశుద్ధుడానికి స్తోత్రములు. ఎంగల్ దేవాది దేవుని ఉమ్மை స్తుతించు. మా దేవాది దేవానికి స్తోత్రములు. రాజాది రాజావే రాజులకు రాజానికి స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మంచివాడానికి స్తోత్రములు. హల్లెలూయా అత్యంత ప్రేమాసురూపిణి నీవే ఆరాధింతును నిన్నే. అత్యంత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమాసురూపిణి నీవే ఆరాధింతును నిన్నే.
చేస్తున్నాను. ஆண்டவராகிய இயேசு கிறிஸ்து உங்களை நேசிக்கிறார். యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ రాత్రి మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నారు. இவ்வளவு நேரம் ஆண்டவரை நல்லா துதித்து పాడి ఆరాధిద్దాం. ఇంతవరకు కూడా మనం ప్రభుని పాటల ద్వారా స్తుతి ఆరాధన చేసి ప్రభుని మనం మహిమపరిచాం. வேதம் சொல்லுகிறது, దేవుని వాక్యం ఇలాగ ప్రస్తావిస్తుంది, என் நாமத்தை பிரஸ்தாபப்படுத்துகிற எந்த ஸ்தானத்திலும் నా నామమును ప్రస్తావించు ప్రతి స్థలములో యందు உன்னிடத்தில் வந்து నేను వచ్చి உன்னை ஆசீர்வதிப்பேன். నేను నిన్ను ఆశీర్వదించదని అంటున్నాడు. ஆண்டவராகிய இயேசு வந்திருக்கிறார். ఆయన ప్రభువైన యేసుక్రీస్తు మన మధ్యలో ఎంతమంది నమ్ముతున్నారు? எத்தனை பேர் விசுவாசிக்கிறீங்க? ఎంతమంది ఈ రాత్రి నమ్ముతున్నారు? கரங்களை உயர்த்தி அல்லேலூயா சொல்லலாமா? చేతులు పైకెత్తి బిగ్గరగా స్వరమెత్తి స్తోత్రం చెల్లించుదాం. ஆமென், ஹல்லேலூயா, హల్లెలూయా. ஒரே ஒரு நிமிடம் கரங்களை உயர்த்தி அப்படியே ஜெபம் பண்ணலாமா? ఒక్క నిమిషం చేతులు, రెండు చేతులు అందరూ పైకెత్తి చిన్న ప్రార్థన చేసుకుందాం. தகப்பனே, நம்முடைய பரிசுத்த நாமத்தை உயர்த்துகிறோம். తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని మేము హెచ్చిస్తున్నాం. இந்த சத்தத்தை கேட்கிற ஒவ்வொருவரையும் கர்த்தர் தொடுவீராக. ఈ శబ్దాంతరం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరిని దర్శించి తాకండి இந்த ప్రభు. சத்தெல்லாம் எது வரைக்கும் போகிறதோ, ఈ మైక్ శబ్దాంతరం ఎక్కడ వరకు వినిపిస్తుందో இந்த ఎల్லைகளை இயேசுவின் கரத்துல ஒப்பு கொடுக்கிறோம். ఓ ఈ స్థలమంతయు దేవుని సన్నిధి ద్వారా ప్రభు, ఈ ప్రాంతమంతయు ఈ దేవుని ప్రసరత ద్వారా మేము ఆజ్ఞాపిస్తున్నాం. இந்த பகுதியில கர்த்தருடைய வார்த்தை கேட்க கூடாதபடிக்கு ఈ స్థలమందు ప్రభు దేవుని వాక్యం వినకుండా చేస్తున్నాం. தடை பண்ணுகிற எல்லா வானமண்டல பொல்லாத ஆவியின் சேனைகளை అడ్డుగా నిలబడుతున్న ప్రకృతి సంబంధమైన క్రియలన్నిటి பரிசுத்தத்தை கொண்டு வரட்டும். పరిశుద్ధత కలిగించునుగా, அற்புதங்களை செய்யட்டும். అద్భుతాలు చేయునుగా. இயேசுவின் நாமத்தினால ஜெபிக்கிற நல்ல பிதாவே, యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ஆமென், ஆமென், ஹல்லேலூயா, హల్లెలూయా. கர்த்தருடைய நாமத்துக்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామమునకు మహిమ కలుగునుగా. வேதத்திலிருந்து ஒரு வசனத்தை நாம் வாசிப்போம். పరిశుద్ధ గ్రంథముల నుండి ఒక మాటను మనం ధ్యానించుకుందాం. மத்தேயு சுவிசேஷம் మత్తయి సువార్త 11వ அதிகாரம் 11వ అధ్యాయము 28வது வசனத்தை நாம் வாசிப்போம். 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం చదివి ప్రభు నామమున మహిమపరుచుకుందాం. வருத்தப்பட்டு பாரம் சுமக்கிறவர்களே, ప్రయాసపడి భారం మోస్తున్న జనులారా, நீங்கள் எல்லாரும் என்னிடத்தில் வாருங்கள், మీరందరూ నా యొద్దకు రండి, நான் உங்களுக்கு இளைப்பாறுதல் தருவேன். నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. ராத்திரி வேளையிலே ఈ రాత్రి వేళ కూడా யாரெல்லாம் வருத்தத்தோடு, ఎవరెల్లా భారముతో, வேதனையோடு, ఓ వేదన చేత, கண்ணீரோடு, కన్నీటితో, துக்கத்தோடு, దుఃఖముతో, வியாதியோடு, వ్యాధితో, வறுமையோடு, ఓ కరువులో, கடன் பிரச்சனைகளோடு, అప్పుల భారముతో, வாழ்க்கையில போராடி கொண்டிருக்கிற ஒவ்வொருவரையும் பார்த்து, జీవితంలో పోరాటమై ఉన్న ప్రతి ఒక్క బిడ్డల జీవితాలు இந்த చూసి ராத்திரி வேளையிலே ஒரு தேவன் அழைக்கிறார். ఈ రాత్రి ప్రభు ఈ వాక్యము ద్వారా మిమ్మల్ని ప్రేమిస్తూ పిలుస్తున్నాడు. ఈ రాత్రి அவரே வானத்தையும் பூமியையும் படைத்தவர். ఆయన మాత్రమే భూమి ఆకాశమును సృష్టించిన దేవుడు. வானம் அவருடைய சிங்காசனம், ఓ ఆయన ఆకాశమైన సింహాసనము, பூமி அவருடைய பாதப்படி, భూమి ఆయన పాదపీఠము, வானாதி வானங்களை கொள்ளாத பெரிய தேவன், ఆయన పట్టజాలంత గొప్ప దేవుడై ఉన్నాడు. ஆண்டவராகிய இயேசு கிறிஸ்து, ప్రభువైన యేసుక్రీస్తు, அவர் தான் అழைக்கிறார். ఆయనే ఈ రాత్రి నిన్ను పిలుస్తున్నాడయ్యా. வருத்தப்பட்டு பாரம் சுமக்கிறவர்களே, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, நீங்க யாரா இருந்தாலும் சரி, మీరు ఎవరైనా సరే என்னிடத்தில் வரும்போது మీరు నా యొద్దకు వచ్చేటప్పుడు நான் உங்களுக்கு இளைப்பாறுதலை నేను தருவேன். మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. ఈ రాత్రి எங்களை கூட தேவன் விடுவித்தார். చూడండి, దేవుడు మమ్మల్ని కూడా ఒక రోజు విడిపించాడు. கடந்த வருடங்களுக்கு முன்னால நாங்கள் கூட வருத்தத்தோடு இருந்தோம். గడిచిన దినాల్లో మేము కూడా కొన్ని సంకటముల చేత, కొన్ని కలవరము చేత வியாதியோடு இருந்தோம், బలహీనులుగా ఉన్నాము. வறுமையோடு இருந்தோம், ఓ ఇబ్బందులో ఉన్నాము. பிசாசின் பிடியில தவித்துக் கொண்டு ఓ இருந்தோம். పిశాచి యొక్క సైతాన్ యొక్క పీడిపులో ఉన్నాము. கர்த்தர் எங்களை தேடி வந்து விடுவித்தார். కానీ దేవుడు ఒక దినాన్ని మనం దర్శించి మనం వెతికి వచ్చాడు. நல்ல ராத்திரி வேளையில ఈ మంచి రాత్రి వేళ కూడా మార్కు సువిశేషం మార్కు సువార్త 5వ அதிகாரம் మార్కు సువార్త 5వ అధ్యాయము 3 சம்பவங்கள் எழுதப்பட்டிருக்கிறது. ఈ మార్కు సువార్త 5వ అధ్యాయంలో మూడు విషయాలు ఇక్కడ రాయబడి ఉంది. 1 to 21 వచనங்கள் பார்க்கும்போது, చూడండి, మొదటి మార్కు సువార్త 5వ 1 నుండి 21 వచనங்களிலே 21 వచనములు அங்கே ஒரு மனிதன் అక్కడ ఒక మనుషుడు அசுத்தாவிகளினால பிடிக்கப்பட்டிருந்தான். దురాత్మ చేత పీడింపబడుతున్నాడు.
ஒரு பேய் இல்ல, ரெண்டு பேய் இல்ல, ఒక దురాత్మ రెండు దురాత్మ కాదండి, 6000 పిశాచుகள், 6000 దురాత్మలు కలిగిన ఒక వ్యక్తి కనబడుతుంది. లేగియోన్ என்று சொல்லப்பட்ட ஒரு மனுஷன், లేగియోన్ అనే ఒక దురాత్మ పట్టబడింది. அவன் மேல அந்த ஆவிகள் வரும்போது ఆ వ్యక్తి మీద దురాత్మలు వచ్చేటప్పుడు அவன் தன் வஸ்திரங்களை கிழித்து போடுவான். ఆ వ్యక్తి తన వస్త్రమును చుప్పుకుంటున్నాడు. அவனை சங்கிலிலே கட்டி வைத்திருந்தாலும் అతన్ని ఇనుప సంఖ్యల చేత కట్టి ఉంచినప్పటికీ அவன் కూడా மேல அந்த ஆவிகள் வரும்போது ఆయన మీద ఆత్మలు వచ్చేటప్పుడు தன்னுடைய வஸ்திரங்கள் எல்லாம் கிழித்து எறிந்து తన விட்டு వస్త్రములన్నీ కూడా చింపివేసేవాడు. அந்த சங்கிலிகளை அறுத்து போட்டு ఆ సంఖ్యలను తెంపివేసేవాడంట. கல்லறையிலே வாழ்ந்து கொண்டிருந்தான். ఓ శ్మశానాలలో సమాధుల మధ్యలో బ్రతికేవాడంట. எத்தனையோ முறை அவனை கொண்டு வந்து கட்டி வைக்கிறாங்க. ఎన్నో మార్లు అతన్ని తీసుకొచ్చి మరలా సంఖ్యల చేత ఇనప సంఖ్యల చేత అతను కట్టి వేశారు. அவனை ஒருவரால் அடக்க முடியாது இருந்தது. ఎవరి వలన వాడిని కట్టి వేయడానికి కుదరలేదంట. கொஞ்சம் யோசித்து பாருங்கள். ఓ ఒకసారి ఆలోచించండి. రాత్రి தாய் தகப்பனுடைய இருதயம் எவ்வளவு வேதனையோடு இருந்திருக்கும். ఆ తల్లిదండ్రి యొక్క హృదయం ఎంత వేదన చెంది ఉంటుంది. கூட பிறந்த சகோதர சகோதரிகள் எவ்வளவு அவமானத்தோடு இருந்திருப்பார்கள். తనతో పుట్టిన సహోదరు గాని చెల్లెలు గాని అక్క ఎంత బాధపడి ఉంటారు. அந்த ఆవిகள் அவன் மேல வரும்போது ఓ ఆ దురాత్మలు ఆ వ్యక్తి మీదకు వచ్చేటప్పుడు వస్త్రங்களை கிழித்து விட்டு తన వస్త్రమును చింపివేసి நிர்வாணமாக இருந்தான். ఓ నగ్నముగా తిరిగేవాడు. அந்த பகுதியில யாரும் போக பயந்தார்கள். ఆ ప్రాంతానికి ఎవరు వెళ్ళటానికి భయపడేవారు. இதே போலதான் என்ன కుటుంబத்துல ஒரு சம்பவம் இருந்தது. మా వ్యక్తి వలనే ఈ వ్యక్తి జీవితంలో జరిగినట్లుగానే మా జీవితంలో కూడా మా కుటుంబంలో కూడా జరిగింది. எனக்கு ஒரு సహోదరர் உண்டு. నాకు ఒక సహోదరుడు ఉన్నాడు. 30 வருடங்களுக்கு முன்பாக 30 సంవత్సరాల క్రితంగా செய்வினை பில்லி சூனியம் ఓ మాంత్రికము చేత చేతవాడు చేత என்னுடைய సహోదరునికి செய்து விட்டார்கள். ఓ నా సహోదరికి ఆ చేతపాటు చేశారు. அந்த ఆవి அவரை கொல்லும்படியாய் ఆ చేతపాటు చేసిన ఆత్మ ఆ వ్యక్తిని చంపివేలే அவர் மேல வரும். ఉన్న ఫలముగా దురాత్మ వాడి మీదకి వస్తుంది. தன்னுடைய வஸ்திரங்களை கிழித்து விடுவார். ఆయన వస్త్రమును చింపుకునేవాడట. ஒரு அண்டா தவளைய தண்ணி தூக்கி குடிப்பாங்க. ఒక బింది ఒక నీరును అంతే అమాంతముగా ఎత్తి తాగేవాడు. போட்டுருவாங்க. அப்படியே అలాగనే పడేసేవాడు. எத்தனை வாலிப பிள்ளைங்க வந்து பிடித்தாலும் ఎంతమంది బలవాన్లు యవనస్తులు వచ్చి పట్టుకున్నా కూడా பிடிக்க முடியாது இருந்தது. అతన్ని ఎవరు అణిచేవారు లేకపోయారు. ஒரு நாள் எத்தனையோ முறை அந்த ஆவி அவர் மேல வரும். ఓ ఒక రోజుకి ఎన్నో సార్లు ఆత్మ అతని మీదకి వచ్చినప్పుడు వింగా నడిచేవాడు. நான் என் தாயார தூங்க மாட்டோம். నేను మా తల్లి నిద్రపోయే వాళ్ళం కాదు. ஒருவேளை எங்கேயாவது அந்த பிசாசு கொண்டு போய் கொன்று போட்டு విడుమో. ఒకవేళ ఉన్న సహోదరుని ఎక్కడైనా దురాత్మ వచ్చి వీడిని బయటికి తీసుకెళ్లి చంపేసిద్దామని భయం పెట్టేది. ஒவ்வொரு இரவும் நாங்க பயத்தோடு இருந்தோம். ఒక్కొక్క రాత్రి మెలుకుని భయముతో ఆయన కాచుకునే వాళ్ళం. గ్రామத்தில் అనేకరు ఐడియా கொடுத்தாங்க. గ్రామంలో అనేక మంది ఆలోచన చెప్పారు. మందిరం పోయి మందిరத்தை ముళ్ళాలதான் எடுக்கணும். ఎందుకంటే ముళ్ళుగానే తీయాలి కాబట్టి మాంత్రిక మరలా చేయండి అంటున్నాడు. ஆனா எங்க கையில பணம் இல்ல. కానీ మా చేతిలో అయితే రూపాయి ధనం లేదండి. அந்த நாட்கள் இப்படி ஒரு கூட்டம் நடந்தது. ఆ దినాలలో ఈ విధంగా ఒక ప్రార్థన కూడిక మా గ్రామంలో జరిగింది. இந்த கூட்டத்தில் இப்படி வந்த ஊழியக்காரர்கள் வந்து ఈ విధంగా కూటంలో ఈ యొక్క సభలో ఎలా వాక్యం చెప్తున్నారో ఆ దినాల్లో కూడా సేవకుడు వాక్యం చెప్తున్నాడు. என் సహోదరునికి జెబితాంగ. నా సహోదరుని కొరకు కూడా ప్రార్థన చేశారు. జెబికే ప్రార్థిస్తుండగానే ఆండవర్ విడుదల కొడుతూనే ఉన్నారు. ప్రార్థిస్తుండగానే వారు ఆ సహోదరికి ఒక విడుదల దేవుడు దయచేశాడు. తిరుమ పోయాయి. మరలా ఆ వ్యక్తికి విరోధంగా మాంత్రికం చేస్తూనే ఉన్నారు. ఆండవరాக యేసుவை நாங்கள் உறுதியாய் பற்றிக்கொண்டோம். ఎప్పుడైతే యేసు ప్రభుని సొంత రక్షకునిగా స్థిరంగా మేము పట్టుకున్నామో జెబిక ఆరంభించాం. ప్రార్థన చేయటం మొదలు పెట్టాం. ఆండవరే ఎங்ககிட்ட పణం இல்ல. తండ్రి మా యొక్క ధనము లేదయ్యా. எங்க போவோம்னு தெரியல. నేను ఎక్కడికి వెళుతాము. நீர் எல்லாருக்கும் தேவன். మీరు అందరికీ దేవుడవై ఉన్నారు. யாருக்கு வேணாலும் நீங்க உதவி செய்ய முடியும். అయ్యా మీరు ఎవరికైనా సహాయం చేయగలిగిన దేవుడు. ఉదవి చేయగలని சொல்லி அவரை கெஞ்ச ஆரம்பித்தார். మీరు మాకు సహాయం చేయి ప్రభుని దేవునికి మొరపెట్టుకున్నాం. ఆండవర్ పూర్ణ విడుదల கொடுத்தார். దేవుడు పరిపూర్ణమైన విడుదల తన సహోదరునికి దేవుడు దయచేశాడు. இன்னைக்கு என்னுடைய அண்ணன் ఈ రోజు మా అన్నయ్య 4 సభைகளை வைத்து 4 సంఘములను స్థాపించాడు. இன்னைக்கு நல்ல ஒரு ஊழியக்காரராய் ఈ రోజు మంచి సేవకుడిగా సేవలో ఉన్నారు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచుదాం. இதே ஆந்திரா பகுதியில చిత్తూరు డిస్ట్రిక్ట్ లో ஒரு சபையும் ఇదే
ఆంధ్ర రాష్ట్రంలో చిత్తూరు ప్రాంతంలో ఒక సంఘమును దేవుడు ఇచ్చాడు. தமிழ்நாட்டுல 3 சபைகளும் తమిళనాడులో 3 సంఘాలు జరిగిస్తున్నారు. இன்றைக்கு குடும்பமாய் கர்த்தருடைய ஊழியங்களை செய்து கொண்டிருக்கிறார்கள். ఈ రోజు కుటుంబముగా భార్య బిడ్డలుగా దేవుని రాజ్యములో దేవుని సేవను చేస్తున్నారు. இந்த சம்பவங்களை நேரில் பார்த்த நான் ఈ యొక్క పరిస్థితులన్నిటిని నేరుగానే కళ్ళతో చూసినప్పుడు உண்மையான இந்த தெய்வத்தை அறிந்து கொள்ள నిజముగా దేవుని తెలుసుకున్నట్లుగా என் இருதயத்தை செலுத்தினேன். నా హృదయాన్ని అర్పించాను. ஆண்டவரை தேட ஆரம்பித்தேன். దేవుని వెతకటం మొదలు పెట్టాను. சத்தியத்தை தேட தேட సత్యమును వెతకటం మొదలు పెట్టాను. கர்த்தர் பேச ஆரம்பித்தார். దేవుడు మాట్లాడటం మొదలు పెట్టాడు. கர்த்தர் என்னை கூட ஒரு ஊழியக்காரனாய் கர்த்தர் வைத்திருக்கிறார். ఈ రాత్రి అదే దేవుడు నన్ను కూడా మీ మధ్యలో ఒక సేవకునిగా దేవుడు నిలబెట్టాడు. పట్టణத்துல 2 இடங்கள்ல சபையும், బెంగళూరు పట్టణంలో 2 ప్రాంతముల సంఘాన్ని தமிழ்நாட்டுல ஒரு சபையும், తమిళనాడులో ఒక సంఘాన్ని జరిగిస్తున్నారు. எங்களை உயர்த்தின அந்த தேவன் ఇదిగో మమ్మల్ని హెచ్చించిన దేవుడు நாளிலே வந்திருக்கிற அருமையான தேவ பிள்ளைகளாகி உங்களை விடுவிக்க அவர் வல்லவரா இருக்கிறார். ఈ రాత్రి ఈ సభకు వచ్చిన మీ జీవితంలో మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని లేవనెత్తుటకు నా దేవుడు సమర్థుడై ఉన్నాడు. நீ எப்பேற்பட்ட வருத்தத்திலே, నువ్వు ఎటువంటి దుస్థితిలో ఉన్నవైనా సరే, வேதனையில் இருந்தாலும் சரி, వేదనలో ఉన్నవైనా సరే, என் ஆண்டவராகிய இயேசு నా ప్రభువైన యేసు இன்றைக்கு உங்களுக்கு விடுதலை கொடுக்க அவர் ஆயத்தமா ఈ இருக்கிறார். రాత్రి నీకు కుటుంబానికి దేవుడు ఒక విడుదల ఇవ్వడానికి దేవుడు సిద్ధము కలిగిన